ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు నా మీద ఇంత కక్ష? ఎందుకు ఇంత కక్ష కట్టావు? లోకేశ్వరి, కక్ష కాదు, ప్రేమ. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కడ నీ జీవితం నాశనం అవుతుందోననే భయం నాకు. అత్తయ్య గారు నువ్వు మారావు అనుకుంటున్నారు, చెప్పిన మాట వింటున్నావు అనుకుంటున్నారు. ఈ విషయం గాని ఆవిడికి తెలిస్తే నువ్వందరినీ మోసం చేస్తున్నావు అని తెలిస్తే వైష్ణవి పేరెంట్స్ ముందు అత్తయ్య గారు పరువు ఏమవుతుంది? ఈ విషయం బాబీకి గాని తెలిస్తే అసలు నీ బ్రతకేమవుతుంది? మా ఆఫీస్కి ఒక మోడల్ వచ్చింది, తనకి నేను నచ్చలేదంట. మరి కారణం ఏంటో తెలియట్లేదు కదా. తన కోసం నన్ను జాబ్లో నుంచి తీసేశారు. అయితే బాబీని జాబ్లో నుంచి తీయించేసిన మోడల్ నువ్వే కదా? అడుగుతుంది నిన్నే, చెప్పు. అవును. ఏయ్, తన కాళ్ళ మీద తను నిలబడాలి అని బాబీకి నూరి పోసింది నువ్వు. తను కష్టపడి సంపాదించుకున్న జాబ్ లోంచి ఎందుకు తీయించేశావు? నా స్వార్థం కోసమే చేశాను. అయితే నీ స్వార్థం కోసం ఏమైనా చేస్తావన్నమాట. కట్టుకున్నవాడి విషయంలోనే కాసాయి దానిలాగా ప్రవర్తించిన నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు మారావనుకోవడం నా తప్పే, నా తప్పు. ఇక మీదట ఏ తప్పు జరగనివ్వను. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి పదం. ఇదిగో, ఈవెంట్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని కూడా ఆలోచించకుండా ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోతాను. వస్తావా లేదా? లోకేశ్వరి, గుండమ్మ, ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళతో నిన్ను తిట్టించాలని చూశాను, నిన్ను సాధించాలి అనుకున్నాను. దానికోసం ఎన్నో చేశాను. ఎన్నోసార్లు నిన్ను ఇరికించాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే నీకు సరెండర్ అయిపోతున్నాను గుండమ్మ. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. ఇక్కడ గొడవ చేయకు, నీకు దండం పెడతాను. అరిచి నన్ను అల్లరి చేయకు ప్లీజ్ గుండమ్మ, ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.